హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు ఈ వీడియోలో సిర్రాక్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఒక కట్ట సిర్రాక్ తీసుకొని ఈ విధంగా నీట్గా ఒలిచేసుకొని వాటర్లో వేసుకొని 10-15 నిమిషాలు అలాగే ఉంచుకున్నామంటే ఇసుక ఏమైనా ఉంటే అడుక్కి వెళ్ళిపోతుంది. 10-15 నిమిషాల తర్వాత నీట్గా 2-3 సార్లు కడిగేసుకొని ఒక దుంకల కంటైనర్లో వేసుకొని ఆకు తడి అంతా ఆరిపోయిన తర్వాత ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి. ఆకు బాగా తడి ఆరిపోయిన తర్వాత కట్ చేసుకున్నామంటే ఫ్రై పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడిన తర్వాత ఆవాలు, మినప్పప్పు, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, సన్న కట్ చేసుకున్న ఒక ఆనియన్ వేసుకొని వేయించుకోవాలి. ఆనియన్ ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్న కట్ చేసి పెట్టుకున్న సిర్రాకు వేసుకొని అలాగే కొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మంట లో టు మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకుంటూ వేయించుకోవాలి. ఆకు ఈ విధంగా మెత్తగా వచ్చే వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రెగ్యులర్గా మనం తాలింపులలో వేసుకుని వేరుశనగ పప్పుల పొడి వేసుకొని పొడి అంతా ఆకులో కలిసేటట్టు 1 నిమిషం కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.